ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు డీకే అరుణ. ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఉద్యోగాలు రావటం లేదని నిరుద్యోగులు చెబుతున్నారని తెలిపారు. గాల్లో మాటలో చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయటం తప్ప నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా నిరుద్యోగ వృత్తిపై ఏమైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. అదిగో ఇదిగో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోందని ధ్వజమెత్తారు. అవగాహన రాహిత్యం, అనుభవలేమితనం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు డీకే అరుణ. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇస్తామని చెప్పింది. మరి ఇప్పటిదాకా ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను గుర్తించినారు? వాళ్ళు ఎంతమందికి 25,000 చొప్పున గౌరవ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు? ఎక్కడైనా ఇంతవరకు దానిపైన ఏమైనా సమీక్ష జరిగిందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసే చెప్పిన ప్రశ్న, కనీసం నోటిఫికేషన్ల ద్వారా మరి గ్రూప్ 2 అదే మరి ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 ఎక్కడైనా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ఎన్ని పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పటిలోగా భర్తీ చేస్తామనేటువంటిది మరి ఒకసారైనా వీళ్ళు ఇంతవరకు ఆలోచించినా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా.